మరిదండి మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. ఈయన వచ్చేసి వెటర్నరీ డాక్టర్ అండి. మీకు ఈరోజు వీడియోలో చిన్న ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఆయన హెల్ప్ తీసుకుంటున్నాను. గారిని చిన్న ఇంటర్వ్యూ చేస్తానండి. చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాకుండా చిన్న సైజులో కోళ్ల ఫామ్ ని ఎలా పెట్టుకోవచ్చు, దాని ద్వారా మనం ఈజీ ఎర్నింగ్స్ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద చిన్న ఇంటర్వ్యూ చేస్తాను మా మరిది గారిని. అయితే కోళ్ల దగ్గర కొంచెం బాగా నాయిస్ ఎక్కువ ఉంటుంది, మీకు వినిపించకపోవచ్చు. కొంచెం దూరంగా వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేసుకుందాం. మరిదని చెప్పడం కాదు కానండి, ఈయన వెరీ ఇన్స్పిరేషనల్ అండి. ఏంటంటే ఏదైనా కూడా సన్నకారు రైతులకు కానీ చిన్నకారు రైతులకు కానీ, ఇప్పుడు రైతుల దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన వెంటనే ఒక డాక్టర్లా కాకుండా పక్కన వ్యక్తిలాగా ఆయనకి ఎలాగా ఉపయోగపడుతుంది అనే విధంగా క్లియర్గా నీట్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాబ్లం ఏదున్నా కూడా నీట్గా సొల్యూషన్ అనేది మాత్రం బాగా చెప్తారండి. సాయి, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు కానీ లేదంటే కొన్ని ఊర్లకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఫార్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్దవి, బోళ్ళని కోళ్ళని పెట్టి లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా. బట్ మన ఇంట్లో ఉన్నది ఏంటంటే చాలా చిన్నది, మినీ ప్రాజెక్ట్ లాగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇలా చెయ్యాలి అని నీకు థాట్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా వదిన 3 కాన్సెప్ట్లు బ్రెయిన్లో పెట్టుకోవడం జరిగింది. ఒకటి, 1,00,000, 2,00,000, 3,00,000 ఫాము ఎస్టాబ్లిష్ చేయాలంటే కోట్లతో కూడిన విషయము చెప్పినట్టు. అంత క్యాపిటల్ మొబిలైజ్ చేయటం అంటే విలేజర్స్కి కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ కష్టం. కాబట్టి అక్కడ ఏదైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ని చిన్న చిన్న యూనిట్స్గా ఒక 100 లేకపోతే 120 యూనిట్స్ తీసుకొచ్చి అదంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. అదొకటి, చిన్న యూనిట్స్గా చేయటము, అంత క్యాపిటల్ పెట్టలేని వాళ్ళకి తక్కువ క్యాపిటల్తో మూవ్ చేయటం ఒకటి. రెండోది, ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ చదువుకొని ఉంటారు, బయట ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే, అలాంటి వాళ్ళు మ్యాక్సిమం అర్బనైజేషన్ జరుగుతూ ఉంది ఈ రోజుల్లో. పల్లెటూరులో ఉండడానికి ఇష్టం లేకుండా ఏదన్నా ఎంప్లాయ్మెంట్ సోర్స్ కోసం నియర్ బై టౌన్స్కి వెళ్ళటము, ఆ విలేజెస్లో ఉండే అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఆ అగ్రికల్చర్ చేయలేక అంటే అందులో కూడా సస్టైనబుల్ ఇన్కమ్ లేక వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము విలేజ్లోనే రిటైన్ అయ్యి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, విలేజ్ యొక్క దీన్ని యూటిలైజ్ చేసుకొని అర్బనైజేషన్ తగ్గించడం కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడటం జరుగుతూ ఉంది. ఇంకా మూడోది ఏంటంటే, విలేజ్ అగ్రికల్చర్ తీసుకున్నాం అనుకోవద్దున సరిగా పంట పండకపోవటము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్కి పెట్టని అయిపోయి స్టిక్ ఆన్ అయిపోయి ఉండటం కాకుండా కుదిరిన టైంలోనే ఒక 5 రోజులు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం 1 అవర్ లోపే ఈ పని అంతా చేసుకోవచ్చు. అడిషనల్ బర్డెన్ కాకుండా ఉంటుంది, పైపెచ్చు అడిషనల్ ఇన్కమ్ సోర్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం విలేజర్స్ యొక్క రిసోర్సెస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకున్న వాళ్ళం అవుతామని ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాం. ఓకే సాయి, నువ్వు సస్టైనబుల్ ఇన్కమ్ ఇంకా అడిషనల్ ఇన్కమ్ గురించి చెప్తున్నావు కదా. ఇది ఆల్రెడీ మన అగ్రికల్చర్లో ఉన్నదే. అంటే ఇప్పుడు గేదెల్ని, బఫెలోస్ని పెంచుకుంటున్నారు, ప్రతి ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటి ద్వారా పాలు వస్తాయి, దాన్ని కేంద్రాలకు పోసి సోర్స్ అనేది వస్తుంది కదా. బట్ అది కాకుండా ఇది ఎందుకు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దానికన్నా ఇది ఎంత బెనిఫిట్ మనకి? అవును వదిన, యాక్చువల్గా కరెక్ట్ పాయింట్ అడిగారు వదిన. గేదెలు, ఆవులు అందరూ పెంచుకుంటానే ఉన్నాము. ఇది డే ఓల్డ్ ప్రాక్టీస్ నుంచి మనకి పాడి పంట 2 కంబైన్డ్గా వస్తూ ఉన్నాయి, మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే వదిన, ఒక జనరేషన్ గ్యాప్ వచ్చి ఒక జనరేషన్కి వస్తున్న కొద్దీ పాత రోజుల్లో బండ్ల మీద తీసుకొచ్చుకున్నారు, ఎక్కడో 2 కిలోమీటర్ల నుంచి గడ్డి కోసుకొని తీసుకొచ్చుకుంటున్నారు, వేస్తున్నారు, పాలిస్తున్నాయి, అమ్ముకుంటున్నారు. బట్ ఈ రోజుల్లో ల్యాండ్ స్కార్సిటీ వస్తున్న కొద్దీ పొలంలో ఎక్స్క్లూజివ్గా పంట వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. కానీ గేదెలకు సంబంధించిన ఆ ఫోడర్ ఏదైతే ఉందో, మేతలు అవన్నీ కూడా వేసుకోవడానికి మనకు ఛాన్స్ దొరకట్లేదు. వేసుకుంటే మనకి వచ్చే పంట మీద వచ్చే దిగుబడి సరిపోవట్లేదు. అందుకని గేదెల మేపు ఏదైతే ఉందో అది కొద్దిగా కష్టభరితంగా మారిపోయింది. అది పైపొచ్చి గేదెలు పెంచుకోవటం, పొద్దున్నే 5ంటికి లేవటము, ఈ జనరేషన్ యూత్ దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతా ఉంది. అంటే టైమ్లెస్ జాబ్స్ అంటారు కదా వ్యవసాయము. అంటే 5ంటికి ఓన్లీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 అనే జాబ్స్ కాదు కదా. సో గేదెల్లో ఆ టైప్ ఆఫ్ డిఫికల్టీస్ ఉన్నాయని నా ఒపీనియన్ ఉంది. పైపెచ్చు అదీ కాక అంత డిఫికల్ట్ జాబ్స్ చేయటం కన్నా కూడా ఒక అరగంట గంటలో
ఏదైతే మనం ఆవులు గేదెలు పెంచుకుంటే వచ్చే ఇన్కమ్ వస్తూ ఉందో ఆ ఇన్కమ్ని ఇక్కడ చూపించగలిగాం అనుకోండి, మనం ఈజీగా సక్సెస్ అవుతాము. బర్డెన్ ఎక్కువ లేకుండా తక్కువ టైంలో మనం రాబడి పొందుతాము. మీరు అన్నట్టు సస్టైనబుల్ ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది, అడిషనల్ ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుందని నా ఒపీనియన్. పైపెచ్చు ఇంకొకటి కూడా వదిన, ఆవులు గేదెలు ఎంత ప్రైజ్ అయితే పలుకుతా ఉన్నాయో 50,000 60,000 రూపాయలు, ఆ ప్రైజ్ లోపలే మనం ఈ ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళం కూడా అవుతాం అనమాట. ఒక గేదెను పెంచుకోవడానికి ఎంత స్థలం అయితే కావాలి, అదే స్థలంలో నేను ఈ 120 కోళ్ళు పెంచుకోగలుగుతాను. అయితే మన ఇంట్లో ఉన్న కోళ్ళు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా, నేను యూజువల్ గా బయట ఫార్మ్స్ లో కనిపించేవి వైట్ కలర్ లో ఉంటాయి, ఇవేమో నాటుకోళ్ళ కనిపిస్తున్నాయి. వీటికి డిఫరెన్స్ ఏంటి అసలు? అవి పెట్టించకుండా ఇవి ఎందుకు పెట్టించావు? సిమిలర్ టు కమర్షియల్ వైట్ లేయర్స్ వదిన, ఇవి కూడా బ్రౌన్ లేయర్సే. యూజువల్గా మార్కెట్లో మనం చూసుకున్నట్లంటే ఈ రోజుల్లో సిటీ కల్చర్ ఎలా ఉందంటే యాంటీబయాటిక్ ఫ్రీ, ఆర్డర్ ఫ్రీ, ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా డిమాండ్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఆ డిమాండ్ని ఇది చేయటం కోసం మనము ఈ కోళ్ళని నుంచి ఎగ్స్ తీసుకొచ్చి నియర్ బై టౌన్స్ కానీ సిటీస్లో ఇచ్చినట్లంటే యాంటీబయాటిక్ ఫ్రీ, వాటర్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మొబిలైజ్ అవుతూ ఉంది, ఎక్కువ ఆదాయం పొందగలిగిన వాళ్ళం అవుతామన్న కాన్సెప్ట్తో తెల్లవాటి కన్నా కూడా ఈ బ్రౌన్ ఎగ్గర్స్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. సో వీటి ఎగ్స్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. బ్రౌన్ కలర్ ఇప్పుడు యాంటీబయాటిక్ ఫ్రీ కాబట్టి ఈ గుడ్లు నిల్వ కూడా కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. మామూలు వైట్ ఎగ్స్ కన్నా కూడా ఇవి ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయి. అవునండి, డెఫినెట్ గా. పైపెచ్చు కన్సర్న్స్ ఉండవు, చిన్నపిల్లల కన్సర్న్స్ ఉండవు, ఎవరికైనా ఫీడ్ చేసుకోవచ్చు. 6 months నుంచి ఎవరికైనా ఫీడ్ చేసుకోవచ్చు. అది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావటం అనేది ఉండదు. మీరు చూసారు కదా ఆల్రెడీ మనం ఏం పెట్టి ఫీడ్ చేస్తాం. కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే ఇన్కమ్ సోర్స్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పెట్టాలనుకుంటే అసలు ఇది చాలా చిన్న యూనిట్ కదా, సో ఖర్చు ఎక్కువ అవదనే అనుకుంటున్నాను. అసలు ఈ యూనిట్ కి మనం ఎన్ని కోళ్ళు పెట్టాము? 120 కోళ్ళు పెట్టాము. ఈ స్మాల్ యూనిట్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనము ప్రాజెక్టు స్టార్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి ప్రొక్యూర్ చేసుకోవాలని ఆలోచిస్తే ఒక 120 కోళ్ళు పట్టే కేజ్ ఒకటి తయారు చేసుకున్నాము. 2 టైర్ కేజు 2 వరుసల్లో ఉంటాయి. 120 కోళ్ళు కావాల్సి వచ్చింది. ఆ దానాలు అన్నీ కూడా కావాల్సి వచ్చినాయి. వీటన్నిటికీ నాకు 45,000 ఖర్చు అయింది వదిన ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే ఇప్పుడు కేజ్కి కోళ్ళకి కలిపి దానా కూడా కలిపి వదిన. దానా అంటే ఇప్పుడు ఒక బస్తా ఎన్ని రోజులు వస్తుంది? 5 రోజులు వేస్తారు వదిన. రోజుకి ఒక కోడికి 100 గ్రాముల చొప్పున 5 రోజులకి 50 కేజీల బస్తా 5 రోజులు వస్తుంది మనకి ఒక బస్తా. అండ్ ఈ కేజు ఈ 120 కోళ్ళు అన్ని కలిపి 45,000. ఓకే, బానే ఉంది. అయితే మరి మనకి నెల ఎంత సంపాదించవచ్చు, ఎంత రావచ్చు, నెల సంపాదన ఎంత ఉంటుంది? మనకి అన్ని పోనదిన దానా ఖర్చులు, తర్వాత ఏదన్నా మిసిలేనియస్ డ్యామేజెస్ ఏదన్నా ఉన్నా, ఎగ్ డ్యామేజెస్, బ్రేకేజెస్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి, అవన్నీ పోను నెలకి 15,000 రూపాయలు ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనవి 120 కోళ్ళు కదా, ఎన్ని గుడ్లు వస్తాయి? అంటే రోజుకి ఎన్ని గుడ్లు ప్రొడ్యూస్ చేస్తాయి 120 కోళ్ళు? మనమైతే వదిన ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months అయింది నాన్న వాళ్ళ చేత ప్రాజెక్టు చేపించి ఇప్పటి వరకు కాన్స్టెంట్గా డైలీ 100 eggs అయితే తీస్తూ ఉన్నాము. ఎప్పుడైనా ఒక రోజు 2 రోజులు ఒక 2-3 తగ్గినా కూడా తర్వాత రోజుకి అది కవర్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్గా రావటం అనేది ఇంపార్టెంట్. 100 గుడ్లు తీస్తున్నాం, 1-2 గుడ్లు అటు ఇటుగా వస్తాయి. కాన్స్టెంట్ గా ఒక 100 గుడ్లు దాకా వస్తాయి అంతే. మరి ఇప్పుడు కోళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనం ముందుగానే ఎలా పసిగట్టచ్చు? అట్లా అంటే వదిన ఇప్పుడు 100 గుడ్లో లేదా ఒక పర్టికులర్ ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది కదా డైలీ మనకు 100 లేకపోతే 90 110 వస్తూ ఉంటాయి కదా. ఈరోజు 100 వచ్చినాయి అనుకోండి, రేపు 98 వచ్చినా లేకపోతే 102 వచ్చినా కామన్ వదిన. అట్లా కాకుండా ఒకేసారి 80కో లేకపోతే 85కో పడిపోయింది అనుకోండి, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదో ప్రాబ్లం ఉంది అని మనసులో ఉంచుకొని నియర్ బై వెటనరీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఆ గుడ్లను పెట్టేది, ఇంకో గుడ్లను పెట్టాను, ఇంకొక దీన్ని కూడా పెట్టి మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. నెత్తి మీద జుట్టులు ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉండకుండా పడిపోయినట్లు ఉంటాయి, డల్గా, లేదా రెట్ట చూసి మనము పారుతున్నాయా అట్లాంటివి కూడా చూసుకుంటే మనము, లేదా ఎగ్ షెల్లు
బ్రేక్ అవుతుందా, పట్టుకొని చూస్తే అట్లా వేరియడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఏదైనా కూడా మనం ఎక్స్టర్నల్ గా చూడగలిగేది ప్రొడక్షన్ లోనే మనం చెప్పగలుగుతాం. అంటే రెగ్యులర్ గా మనం చూసే విధానంలో కొద్దిగా ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే నియర్ బై డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి రెక్టిఫై చేసుకోవడం బెటర్. ఇప్పుడు కోళ్ళల్లో రకాలు అనేవి ఉంటాయా సాయి? ఉంటాయి వదిన. యాక్చువల్గా రెగ్యులర్ గా మనము సండే మార్నింగ్ వెళ్ళి చికెన్ తెచ్చుకునే వాటి కోసం పెంచే రైతులు వాటి కోసం పెంచితే వాటిని బ్రాయిలర్స్ అంటారు. అట్లా కాకుండా ఎగ్ పర్పస్ మనం రెగ్యులర్గా తినే టేబుల్ ఎగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం పెంచే కోళ్ళనేమో లేయర్స్ అంటాం. సో బ్రాయిలర్స్ లేయర్స్ రెండు వేరు సెక్షన్స్ ఉంటాయి కదా. బ్రాయిలర్స్ పెట్టకుండా లేయర్స్ ఎందుకు పెట్టించావు నాన్న వాళ్ళ చేత అని అడిగావు కదా. బ్రాయిలర్స్ కూడా మళ్ళీ రెగ్యులర్ సస్టైనబుల్ ఇన్కమ్ లేదు అన్నది నా ఒపీనియన్. సో వరేసాము 6 నెలల కల్లా అయిపోయింది, తర్వాత ఒక 2 months ఆగిపోయాము. అట్లా కాకుండా సస్టైనబుల్ ఇన్కమ్ కోసం డైలీ ఎగ్ పెడితే డైలీ మనకి ఇన్కమ్ వస్తుంది అన్న మోటోలో సస్టైనబుల్ ఇన్కమ్ ఒక్కటే ఇక్కడ నాకు పాయింట్ కాబట్టి ఇప్పుడు లేయర్లో ఉన్నాము. ఓకే, మరి ఈ కోల్డ్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? అత్తయ్య వాళ్ళ చేత ఈ కోల్డ్ పెట్టించావు కదా, అసలు రీజన్ ఏంటి, ఎందుకు పెట్టించావు? అమ్మా నాన్న వాళ్ళ చేత ఎందుకు స్టార్ట్ చేయించానంటే 2 కారణాలు వదిలేను. ఒకటి పైలట్ ప్రాజెక్ట్ లాగా చేద్దాం అనుకున్నాము. బయట ఎక్కడైనా వేరే పల్లెటూరులో అక్కడెక్కడైనా ఎస్టాబ్లిష్ చేస్తే రెగ్యులర్ ఫాలోఅప్స్ నేను తీసుకుంటూ ఉండాలి. సో ప్రాజెక్ట్ పెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా నిజంగా ఎంత ఇన్కమ్ వస్తుంది, జనాలందరికీ నేను ఇన్కమ్ వస్తుంది పెట్టుకోవచ్చు అని చెప్పాలంటే ఫాలోఅప్స్ ఉండాలి. కాబట్టి ఆ ఫాలోఅప్స్ ఈజీగా అవుతుందని అమ్మా నాన్న దగ్గర ఫస్ట్ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇంకోటి కూడా మన స్వార్థం కూడా ఏంటంటే అమ్మా నాన్న వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా కాలక్షేపం అవుతుందని, బరువైన పనులు చేయలేరు కాబట్టి ఇది లేకుండా అమ్మా నాన్న వాళ్ళ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. కాలక్షేపం ఉంటుందని చేయటం జరిగింది. బర్రెలు ఉంటే వాటికి మేత తీసుకురావాలి, పేడకల్లు ఎత్తుకోవాలి, చాలా పని. ఇదైతే కొంచెం అంత బర్డెన్ ఉండదని ఇక్కడ ఈ 2 పాయింట్స్ కోసం ఇక్కడ స్టార్ట్ చేయించాను. తర్వాత యాక్చువల్గా 3 months బ్యాక్ ఇన్ఫాన్సీలోనే ఉంది నా ప్రాజెక్టు. ఇప్పుడు గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ఇట్లాంటి యూనిట్స్ ఒక 20-25 దాకా మనం మోటివేట్ చేసి నిజంగా ఇన్కమ్ ఉంది అని మోటివేట్ చేసి మనం ఎస్టాబ్లిష్ చేయించాం. వదిన ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఫార్మర్స్ ఫోన్ చేసినప్పుడు లేదా ఒక మార్నింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటే నాకన్నా వాళ్ళు ముందొచ్చి 2-3 అట్టలు ఎగ్స్ తీసుకొచ్చి సార్ నిజంగా హ్యాపీగా ఉన్నాము మీ దీనివల్ల అని చెప్పి వాళ్ళ గ్రాటిట్యూడ్ దీన్ని అలా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఆ విధంగా షేర్ చేస్తా ఉన్నారు. రెగ్యులర్ గా మాకు ఇన్ని గుడ్లు వచ్చినాయి సార్ అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని చూస్తున్నారు కాబట్టి రోజు గుడ్డు పెట్టడం అనేది వాళ్ళకి అన్యూజువల్ థింగ్. ఎప్పుడో ఇంత ముందు నాటుకోళ్ళు చూసుంటారు 50-60 గుడ్లు, రోజు గుడ్డు పెడుతుంటే అదొక రకమైన దీనిలాగా వాట్సాప్ లో మెసేజ్ పెడతా, ఈ రోజు 100 గుడ్లు వచ్చినాయి సార్, ఈ రోజు 105 వచ్చినాయి అని చెప్పి మెసేజ్ పెడుతుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. మామయ్య ఇప్పటి వరకు సాయి చాలా చెప్పాడు, అంటే ఎలా పెంచుకోవచ్చు, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. అయితే మీ వరకు మీరు చెప్పండి, అంటే మీకు ఈజీగా ఉందా? బర్రెలు ఇంతకుముందు బర్రెలు పెంచేవాళ్ళం కదా మనం, ఇప్పుడు మనం కోళ్ళని పెంచుతున్నాము. ఇది కోళ్ళ పెంపకం మీకు ఈజీగానే ఉందా? దానా వేసుకోవడం కానీ లేకపోతే వాటి క్లీనింగ్ చేసుకోవడం కానీ, వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవటం, ఇవన్నీ మీకు ఈజీగానే ఉందా? మీ పర్సనల్గా మీరు చెప్పండి. ఇప్పుడు బాగా ఇప్పుడు ఇదివరకు గేదెలని పెంచేవాళ్ళము. ఇప్పుడు కొద్దిగా గేదెలకి మేత తేవాలంటే కొద్దిగా లాంగ్ మీద శాలల్లో గట్ల మీద తిరగలేక ఇప్పుడు చిన్న అబ్బాయి ఈ ప్రాజెక్టు పెట్టించాడు. ఇది పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇది వరకు వచ్చేసి మామూలుగా బాయిలర్ కోళ్ళు తెచ్చి పెంచాము, బాగానే వచ్చింది ఆదాయము. మళ్ళా లేర్స్ అని ఈ కోళ్ళ తీసుకొచ్చి పెట్టాడు, ఈ గుడ్డు పెట్టే కోళ్ళు. ఈ పెట్టి అంటే ఒక 4 నెలలు కావస్తుంది. ఈ 4 నెలల నుంచి కూడా కంటిన్యూగా గుడ్డు అయితే పెడతానే ఉన్నాయి. వచ్చేసి 120 కోళ్ళకి ఒక 100 కోళ్ళు గుడ్డు పెట్టాం, 100 గుడ్లు వస్తున్నాయి. ఆ 100 గుడ్లు కూడా మనము ఇక్కడిక్కడ అమ్మాలంటే మనకి టైం సరిపోవట్లేదు. వ్యవసాయం అయితే పొలం వేస్తున్నాము, అందులో మనకి తీరక దొరక్క ఒకేసారి నర్సాపేట మార్కెట్కి వేస్తున్నాము. వాళ్ళు ఎగ్ వచ్చేసి 10 రూపాయల చొప్పున ఒక
అది అత్తకి వచ్చేసి 30 గుడ్లు ఉంటాయి. 30 గుడ్లు వచ్చేసి 300 రూపాయలకు వాళ్ళకి వేసేస్తాము. ఒకేసారి ఎన్ని గుడ్లు తీసుకెళ్లి ఇస్తారు? ఒకేసారి అంటే వారానికి ఒకసారి తీసుకెళ్తాం. రోజు బాను కుదరదు కదా, రోజు బాను కుదరదు కాబట్టి మనం వ్యవసాయం ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి ఎన్ని వస్తే అన్ని ఇచ్చి పంపుతాము. ఓకే, మీకు మెయింటెనెన్స్ ఎంత టైం తీసుకుంటుంది? వీటికి దానా వేయడం కానీ, నీళ్లు పారబోసుకోవడం కానీ, ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కానీ టైం ఎంత తీసుకుంటుంది రోజులో? ఇది వరకు వచ్చేసి మనం గేదెలు ఉన్నప్పుడు ఒక గంటన్నర గేదెలకి పశువులని కడుక్కోవటము, పేడ తీసేసుకోవటము, మేత వేసుకోవటము ఒక 2 గంటల టైం పడుతుంది. అలా కూడా కాకుండా ఈ కోళ్ళు వచ్చిన తర్వాత అయితే మనము 6ంటికి లేచి వాటికి మేత పోసుకోవటము, కింద అదంతా రెట్టంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవటము, మళ్ళా వాటికి తాగటానికి మళ్ళీ నీళ్లు పైన ట్యాంకీలో నీళ్లు పోసుకోవటము, మొత్తము అన్ని నీళ్లు నడుస్తున్నాయా లేదని చెక్ చేసుకొని మేత పోసేసి అంతా కూడా ఒక అర్ధగంటలో సింపుల్లో పని అయిపోతుంది. అరగంటలో మీకు పని అయిపోతుంది. రోజుకి ఎన్ని పూట్ల దానా వేస్తారు? వాటికి 3 పూట్ల వాటిని చూసుకోవాలా. ఉదయం వచ్చేసి 6 గంటలప్పుడు ఒక 6 నుంచి 6:30 దాకా వాటి పని మీదనే ఉంటాము. మళ్ళా పొలం పనికి వెళ్ళిపోతా. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలప్పుడు మళ్ళా ఒక అర్ధగంట పని ఉంటుంది. అంటే ఉదయం మీద కూడా మధ్యాహ్నం కొద్దిగా తేలిక ఉంటుంది. కింద అది అదంతా ఊటి క్లీనింగ్ లేదు కాబట్టి కొద్దిగా సింపుల్లో ఉంటుంది. ఓన్లీ దానా పోయటము, నీళ్లు పోసి నీళ్లు చెక్ చేసుకోవటము. 3 పూట్ల నీళ్లు దానా అయితే కంపల్సరీగా వేసుకోవాలి. 3 పూట్ల లేదు, 2 పూట్లే దానా. 2 పూటలు సరిపోతుంది. 2 పూట్ల దానా వేస్తే 2 పూటలు కూడా కోడికి వచ్చేసి 100 గ్రాములు చొప్పున తింటుంది. ఆ 100 గ్రాములు కూడా మనము 50 గ్రాములు అదే ఉదయం 6 గంటలప్పుడు మళ్ళీ 2 గంటలప్పుడు మళ్ళీ ప్రతిమ 50 గ్రాములు వేస్తాం. 120 కోళ్ళకు కూడా రోజుకి వచ్చేసి 10 కిలోలు లేదంటే 12 కిలోలు ఆ లోపల సరిపోతుంది. 2 పూట్లకు కలిపి 10 కిలోలు 120 కోళ్ళు మేపుకుంటే పని తేలిగ్గా ఉంది. కాకపోతే మనకు కొంచెం ఆదాయం కూడా కొంచెం దాని మీద ఆదాయం కూడా కానొస్తుంది. ఓకే మావయ్య, అయితే దానికి వీడియో ఇదండి. కోళ్ల పెంపకం గురించి ఒక చిన్న వ్లాగ్ తీద్దామని అనిపించింది. ఎప్పటి నుంచో అంటే ఇంతకు ముందు కూడా బ్రాయిలర్ కోళ్ళు పెంచేవాళ్ళు మావయ్య వాళ్ళు, అంటే మరిది పెట్టించారనమాట. దానికన్నా ఇది బెటర్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పేసి దీనికి చేంజ్ అయ్యారు. అంటే ఏం లేదు, ఆయన వెటనరీ డాక్టర్ కదా, సో ప్రయోగం ఏదో మన మీద చేసుకుంటేనే అవతల వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది, వేరే వాళ్ళ చేత పెట్టించే కన్నా కూడా. సో అందుకని ఇంట్లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దానివల్ల యూజ్ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి చేయించారనమాట. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనలో మన మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.